రామో విగ్రహవాన్ ధర్మ, కోత పోసిన ధర్మస్వరూపమే శ్రీరామచంద్రుడు. రామ రామ అంటే రోమ రోమ పాపాలు పోతాయి. రాముడు శబరిని తరింపజేశాడు. రాముడు అంటే ప్రేమ స్వరూపుడు. రాముడు ఏకపత్నివ్రతుడు. రా అంటే పాపాలు పోతాయి, మా అంటే మళ్ళీ రావు. రాజ్యం అంటేనే రామరాజ్యం. ఉపనిషత్తుల సారాంశమే రామనామం. రాముడు అంటే ఒకటే మాట ఒకటే పాట. ఒక చక్రవర్తి తనయుడు, మరో చక్రవర్తికి అల్లుడు, చక్రవర్తులకే చక్రవర్తి రామచంద్రుడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా అందరికీ శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు. మేము మా మురళీకృష్ణ ఆలయంలో సుందర చైతన్యానంద స్వామి దివ్య ఆశీస్సులతో అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించుకున్నాము. మరి సీతారాముల కళ్యాణము అంటే అర్థం ఏమిటి అంటే, సీతమ్మ తల్లి అంటే భక్తి స్వరూపము, రామచంద్రమూర్తి ధర్మము జ్ఞానం కలవాడు. మరి ఈ భక్తి వెళ్ళి జ్ఞానంలో కలిసిపోవడమే సీతారాముల కళ్యాణము. జ్ఞానంతో కలిస్తేనే మనకు పరమశాంతి లభిస్తుంది. అంతేకాదు, ఇదే సీతారాముల యొక్క కళ్యాణ వైభవము. అంతేకాదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి అనే శ్లోకాన్ని 3 సార్లు చదవడం ద్వారా ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణము చేసినంత ఫలితం వస్తుంది. ఇదే నా యొక్క రామచంద్రమూర్తి యొక్క గొప్పతనము.